ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని మరియు ఇద్దరు వారిని రక్షించింది. ప్రార్థన చేస్తాం మోకరించి. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పర్లేదు తండ్రి, ఆయన మరొకసారి పాసానికి వస్తున్నాం తండ్రి. ప్రియ ప్రభా దయతో జ్ఞాపకం చేసుకోండి. మీ సన్నిధిలో ఆయన మమ్మల్ని ఒకసారి కరుణించండి. మీ వాక్యం ద్వారా ప్రభా మేము తండ్రి వాక్య పిల్లలు మా జీవితాన్ని చూసుకొని తండ్రి మరి బలలో యోగ్యంగా పాల్గొనటకు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాను. తెలుస్తాం యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి మేము వచ్చినాం తండ్రి. కనుక సార్వత్రిక సంఘ వాగ్దానంలో రెండవ మాట ఏంటంటే, మనం ఈ సంవత్సరము మరి దేవుడు సార్వత్రిక సంఘమును ప్రేమించి ఆయన మరి ఇచ్చినటువంటి ఆ మాట ఎంతో శ్రేష్టమైనది. ఇది మొదటి సమయంలో 30వ అధ్యాయము 18వ వచనం దావీదు యొక్క జీవితం. కాబట్టి ఆత్మీయంగా మనము మరి ఎలా ఉండాలి అనేది దేవుని యొక్క వాక్యంలో అనేక విషయాలు సందర్భాలు మనకున్నాయి. అయితే నూతన సంవత్సరంలో మనము ఒక మంచి కుటుంబముగా దావీదు జీవితం ధ్యానించడం కంటే ముందుగా మన యొక్క జీవితం ఎలా ఉండాలంటే, రండి అపోస్తల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము చదవండి. 2వ వచనం. అపోస్తల కార్యం 10:2. భయభక్తులు గలవాడండి, ప్రజలకు బహుధర్మం చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. చాలు. ఎవరైనా కొర్నేలి ఎలా ఉన్నాడండి? నూతన సంవత్సరంలో మన కుటుంబాలన్నీ కూడా ఎట్లా ఉండాలంటే కొర్నేలి కుటుంబం వలె మంచి దైవభక్తి గల కుటుంబాల వలె ఉండాలి. కొర్నేలి ఎవరంటే ఆయన ఇటలీ పటాలమడిన పటాలములో శతాధిపతి. ఇటలీ దేశం అంటే మనము ఇప్పుడు మన సోనియా గాంధీ ఉంది కదా, రాజీవ్ గాంధీ భార్య, ఇందిరాగాంధీ కోడలు, రాహుల్ గాంధీ తల్లి. ఓకే, సోనియా గాంధీ దేశం ఏ దేశం అండి? ఇటలీ దేశం. ఆమె ఇటలీ దేశము నుండి భారతదేశానికి కోడలుగా వచ్చింది. కనుక అపోస్తలులు పరిచయం చేసే సమయంలో ఇటలీ దేశానికి చెందిన శతాధిపతి అంటే వీళ్ళు రోమన్స్ అన్నమాట. ఇటాలియన్స్ రోమన్స్ అక్కడ కలిసే ఉంటాయి. కాబట్టి ఈ కొర్నేలు ఎలాంటి వాడు అంటే ఆయన కింద 100 మంది ఉంటారు. ఎవరు పని చేసేవారు అంటే శతాధిపతి కదా, 100 మంది మరి సైనికులకు ఆయన అధికారి. కాబట్టి ఈయన ఎప్పుడు కూడా బిజీగా ఉండే వ్యక్తే. అయినా ఆయన ఎలాంటి వాడంట, మొదటి వ్యక్తి ఆయన చాలా రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఆఫీసర్, నెంబర్ 1. రెండవది ఏంటిది ఆయన అంటే దేవుని యందు భయభక్తులు, తన ఇంటి వారందరితో కూడా. రెండవ క్యారెక్టర్ ఏంటిది కొన్నేళ్ళలో మనం చూసేది, తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగినటువంటి వాడు అంటే ఎంతో భక్తిపరుడు అని చెప్పొచ్చు. మూడో విషయం ఏంటంటే ప్రజలందరికీ కూడా ఏం చేస్తారంటే ఆయన బహుదాన ధర్మాలు. ఇవన్నీ దేవుని యొక్క లక్షణాలు. అవసరంలో ఉన్న వారికి మన కుటుంబం ఎలా ఉండాలంటే ఇతరుల కొరకు దేవుని వాక్యాన్ని చెప్పేదిగా, దేవుని సువార్తను చెప్పేదిగా, ఈ నూతన సంవత్సరంలో దేవుని గురించి పరిచయం చేసేదిగా, వారి యొక్క బాధలు కూడా మనము పంచుకునే వారిగా కూడా ఉండాలి. అందుకే కొంతమంది మరి క్రైస్తవులు ఏం చేస్తారంటే విధవరాళ్ళకి ఏదో తమ శాతనంత సహాయము, ఏదైనా వస్త్రములు కానీ లేదంటే వారికి కావాల్సిన వసతులు కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఎప్పుడు అంటే క్రిస్మస్ సమయంలోనే. అప్పుడే కాదు, దేవుని యొక్క బిడ్డలు అంటే ఎప్పుడు కూడా ఇతరుల గురించి. కొర్నేలి ఆయన ఎంత మంచి భక్తిపరుడు అంటే మరి శతాధిపతి అయినప్పుడు కూడా దాన ధర్మాలు చేయడంలో కూడా చాలా మంచి మనస్సు కలిగిన వాడు. కనుక మనకు నూతన సంవత్సరంలో ప్రభా నాకు కూడా తన ఇంటి వారితో భయభక్తులు, యెహోషువ అన్నాడు నేను నా ఇంటి వారును యెహోవాను. కాబట్టి ఇంటి వారితో కూడా దేవుడిని సేవించేవాడు, రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఆఫీసర్ అండ్ మంచి కంపాషనేట్ హార్ట్ అనమాట. అందరికి కూడా ఎంతో అవసరతలు ఉన్న వారిని నాది కాదులే నా ఇల్లు నేను వండుకొని. చాలా మంది ఎలా ఉంటారంటే స్వార్థంగా జీవిస్తారు. ఎట్లా? నా ఇల్లు, నా పిల్లలు, నా కుటుంబము, నా బంధువులు, ఇంతే. కాదు, కొర్నేలు అలాంటి వాడు కాదు. ఎంతో దాన ధర్మములు చేస్తున్నాడు. ఇంకా 4వ లక్షణం ఏంటంటే ఆయన ప్రార్థన చేయువాడు. కొర్నేలు ఎలాంటి వాడు చెప్పండి? ప్రార్థనా పరుడు. అందుకనే ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాయంటే ఎక్కడికి 3వ వచనం, ఇంచుమించు పగలు 3 గంటల వేళ దేవుని దూత నదికి వచ్చి కొర్నేలి అని పిలిచి దర్శనమంతటిగా అతనికి కనబడను. అతడు దూత వైపు తెరిచి వచ్చి భయపడి ప్రభువా ఏమన్నాడు. అందుకో దూత
నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలను దేవుని సన్నిధికి జ్ఞాపకాలు ఈయన చేసినవన్నీ కూడా సాక్ష్యముగా దేవుని దగ్గరకు వెళ్ళాయి. ఈరోజు నీ సాక్ష్యం ఏంటి? నీ యొక్క మరి ప్రార్థన ఏమిటి? నీ యొక్క విషయాలు, ఆత్మీయ సంగతులు నూతన సంవత్సరంలో కొర్నేలి జీవితాన్ని గనక మనం చూసినట్లయితే, కొర్నేలి ఎలాంటి వాడంటే అతను ఒక ఉద్యోగస్తుడే, బాధ్యత కలిగిన వాడే, కానీ దేవుని విషయాలను ఎక్కడ కూడా తను అలక్ష్యము నిర్లక్ష్యము చేసిన వాడిగా లేడు. మనం కూడా విస్తారమైన పనులు కలిగిన దేవుణ్ణి మాత్రము ఏ విషయంలో తక్కువ చేయకూడదు. నూతన సంవత్సరంలో ఎక్కువగా నువ్వు దేవుని ప్రేమిస్తే, ఎక్కువగా నువ్వు దేవుని కొరకు ప్రయాసపడితే, ఎక్కువగా నువ్వు దేవుని యొక్క కార్యములందు ఇన్వాల్వ్ అయి ఉంటే, దేవుడు నీ ఆలోచనలన్నీ కూడా దేవుడు చూసుకుంటాడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు నిన్ను మర్చిపోడు. ఎందుకంటే నువ్వు దేవుని కొరకు బ్రతుకుతుంటావు, దేవుని కొరకు జీవిస్తుంటావు. దేవుడు నిన్ను ఆదుకుంటాడు కష్ట సమయంలో. దేవుడు నిన్ను మర్చిపోడు. దేవుని మనస్సును నువ్వు అనుసరిస్తున్నావు గనుక, దేవుని నువ్వు ప్రేమిస్తున్నావు గనుక, దేవుని కొరకే నువ్వు ఉంటున్నావు గనుక, దేవుడు కూడా నిన్ను కష్టంలో విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకంటే ఆయన నూతన వాగ్దానాలు ఇచ్చే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు. అందుకే దేవుని చెంతకు నువ్వు నూతన సంవత్సరంలో నీ భక్తి విశ్వాసం ఏం కావాలి? కొర్నేలి ప్రార్థన వలె. కొర్నేలి ఉదయం ప్రార్థన చేసుకుంటాడు, మధ్యాహ్నం 3 గంటలప్పుడు మోకరించినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఎప్పుడు జరిగింది చెప్పండి? మధ్యాహ్నం. ఈ సంవత్సరం ఎవరైతే సరే పనులకు వెళ్ళే వాళ్ళు కానీ, ఉద్యోగస్తులు కానీ, మిగతా వాళ్ళు కాదు, ఎవరైనా ఇంటికాడ ఉంటారో వాళ్ళు పగలు కూడా ఏం చేయాలి? ప్రభుని ప్రార్థన చేయాలి. పగలు కూడా ఏం చేయాలి చెప్పండి? దినములకు 3 సార్లు మీరు దేవుని దగ్గర మోకాళ్ళు వేయాలి. అది ఎంతో ఆశీర్వాదకరం మీకు, మీ కుటుంబం వారికి, లేదంటే మీకు తెలిసిన వారికి, మీరు ప్రార్థించే వారికి అందరికి కూడా అది ఎంతో క్షేమం. పగలు 3 గంటలప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యొక్క ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళింది. అగస్టిన్ గారని మరి హెబ్రోన్లో ఉండేవాడు, ఒక మరి పాత సేవకుడు. ఆయన ప్రతి రోజు కూడా 3 గంటలకి కరెక్ట్ గా హెర్మోన్లోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. కాబట్టి తనకున్నటువంటి అలవాటు అది. మనకు కూడా ఈ సంవత్సరం చక్కని ప్రార్థన అలవాటు, భక్తి కార్యములు, దేవుని ప్రజలకు సహాయం చేయుట, లేదా దేవుని ఇంటి, మనం దేవుని ఇంటితో కలిసి, ఇంటి వారందరితో కూడా కలిసి. అందుకే మీరు కూడా ప్రార్థించాలి. మీ ఇంటి వారిలో ఎవరికైనా రక్షణ లేకపోతే ప్రభు యొక్క రక్షణ వారు కూడా పొందాలని మనం ప్రార్థన చేయాలి. ఇక మరలా చైనాలో 2వ వైరస్ వస్తుంది. అది ఇంకా భయంకరమైంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. 2 సంవత్సరాలు మనం 2021లో కరోనాను చూసాము. ఈ 3వసారి వస్తుంది. మరి అది ఇప్పుడు అక్కడ లాక్డౌన్ పరిస్థితులు కూడా మరలా ఏర్పడుతున్నాయి. కాబట్టి మనం చెప్పలేం ఎంతకాలం ఉంటాము. కానీ మనకు ఉండాల్సిన సాక్ష్యం ఏంటంటే దేవుని దగ్గర మనము ఎంతో మరి మన సాక్ష్యం, మన క్రియలు మన వెంట వస్తాయి. అవే మన భూమి మీద పొందేది. మనం ఏం తీసుకోం, ఆస్తులు కానీ పాస్తులు కానీ ఏమి తీసుకోం. కానీ మన భక్తిని మాత్రము దేవుని యొద్దకు మనం తీసుకెళ్ళగలం. అది ప్రార్థన, మన భక్తి, లేదా మన యొక్క సమర్పణ, మనం ఇతరుల భారాన్ని షేర్ చేసుకున్నది, పంచుకున్నది, వారికి సహాయపడింది. వాటిలో మనము ఎదగాలి నూతన సంవత్సరంలో. అదే దేవుని యొక్క కోరిక, ఆశ. దేవుడు అలాగ ఉండాలని చూస్తూ ఉన్నాడు. మనము మరి ఈ సంవత్సరము దేవునికి ఎంతో దగ్గరగా ఉండాలని దేవుని యొక్క కోరిక. మొన్న ఒక అక్క సుజన్ జాయ్ యొక్క మహిమలోకి వెళ్ళింది. ఆ అక్క వాళ్ళ అక్క వేరే దేశంలో సేవ చేస్తుంది. ఆ అక్క వాళ్ళ అక్క ఎక్కడ చేస్తుంది సేవ? వేరే దేశంలో. ఆమె ఒక దర్శనం వచ్చిందంట. ఏం దర్శనం అంటే, ఆమె ప్రభు దగ్గర నిలబడిందంట. ప్రభు దగ్గర నిలబడితే ఈమె వస్త్రాలన్నీ కూడా మురికిగా ఉన్నాయంట. అయితే అక్కడ చాలా మంది వస్త్రాలు పడి ఉన్నాయంట. అక్కడ అందరి వస్త్రాలు అక్కడ ఏమైనాయి? పడి ఉన్నాయి. పడి ఉంటే ఈమె అడుగుతుందంట, ప్రభువా ఏంటి ఈ వస్త్రాలని ఎవరివి? నేను చూస్తే నీ దగ్గర ఇంట్లో ఇంత మురికిగా ఉన్నాను, మహిళగా ఉన్నాను. ఈ వస్త్రాలు ఎవరంటే అనేక మంది తమ రక్షణ వస్త్రాలను అట్లా పడేసుకున్నారు. అందరూ కూడా వారి రక్షణను వారు నిలుపుకోలేక, కాపాడుకోలేక జీవిస్తున్నారు. కాబట్టి ఆ రక్షణ వస్త్రాల్ని ఇక నేను త్వరగా వస్తున్నాను. ఆకతో దేవుడు చెప్పాడంట, నేను త్వరగా వస్తున్నాను. కాబట్టి అందరూ కూడా తమ రక్షణ వస్త్రాలు ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి, తెలుపు చేసుకోవాలి, ఉతుక్కోవాలి పరిశుద్ధ రక్తంలో. అందుకే నూతన సంవత్సరం అంటే కేవలం ఒక్కరోజు మనం జరుపుకొని ప్రేమావిందు చేసి వాగ్దానం చేసుకొని బస్ అయిపోయింది, ఇక బైబిల్ మూసేయటం ఇంతే కాదు. సంవత్సరం అంతా కూడా మనము నూతనంగానే ఉండాలి. దేవుడు ఏం చూస్తాడండి? నూతన హృదయాన్ని చూస్తాడు. నీ నూతన హృదయం ఎట్లా ఉంది? కేవలం పైన వస్త్రాలే మారాయా? లోపల ఏమన్నా మార్పు వచ్చిందా? లోపల ఏమైనా కొంచెం పరిశుద్ధత పెరిగిందా? గుండెలో కొంచెం
బీపీ పెట్టి మనకి ఇట్లా నొక్కుతుంటారు కదా, దాన్ని ఇట్లా నొక్కినప్పుడు పాదరసం పైకి పోతా ఉంటది. అట్లా కొంచెం ప్రార్థన పెరిగిందా, కొంచెం పరిశుద్ధ పెరిగిందా, ఇంకా కొంచెం ఏమైనా ఆరాధనలో నీకు ఆత్మతో సత్యంతో యథార్థమైన ఆరాధన వస్తుందా? అలాగే ఇలాగ దావీదు లాంటి వ్యక్తి వల్ల నువ్వేమైనా తయారవుతావా? ఎందుకు ఇచ్చాడు దేవుడు వాగ్దానం? సార్వత్రిక వాగ్దానం. కూర్చోమా. ఏ వాగ్దానం ఇచ్చాడు? దావీదు చెప్పండి సమస్తమును. వాట్ ఏ వండర్ఫుల్ మ్యాన్ అండి, మ్యాన్ ఆఫ్ గాడ్ డేవిడ్ కదా. రెండవ మాట ఏంటంటే దావీదు. దావీదు అని అంటే ఆయన ఒక సామాన్యుడు కాదు. దేవుడు దావీదును ఎంతో ఉన్నతమైన ఉద్దేశం కొరకు ఏర్పరచుకున్నాడు. చెప్పండి, దావీదు కంటే ముందు రాజు ఎవరు ఇశ్రాయేలు ప్రజలకు? సౌలు. సౌలు ఎవరిని రాజుగా కోరుకున్నారు లేదా నియమించారు? ఎవరు కోరుకున్నారు చెప్పండి? ఇశ్రాయేలు. మరి అంతకుముందు ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి ఏంటి? ఎలా ఉండేవారు? ఇశ్రాయేలీలకు న్యాయాధిపతులు ఉండేవారు. ఎవరు ఉండేవారు చెప్పండి? యెహోషువ గ్రంథం అయిపోయిన తర్వాత న్యాయాధిపతులు ఉన్నది. న్యాయాధిపతులు ఉండి న్యాయము తీర్చేవాళ్ళు అన్నమాట. సమాజంలో సమస్యలు వచ్చినప్పుడు న్యాయాధిపతులు ఉండి, ఇప్పుడు మీరు పెద్ద మనుషులు అంటారు కదా, ఆ రోజుల్లో ఇశ్రాయేలుకు న్యాయాధిపతులు ఉండేవారు. ఈ న్యాయాధిపతులు న్యాయం తీరుస్తూ ఉండేవారు. సమూయేలు కూడా న్యాయాధిపతిగా ఉన్నాడు. ఇక సమూయేలు ప్రవక్త, ఆయన న్యాయాధిపతిగా ఉండేవాడు. అయితే సమూయేలు తర్వాత ఇశ్రాయేలులు ఏం చేస్తారంటే మాకు రాజు కావాలని కోరుకున్నారు. ఏం కోరుకున్నారు చెప్పండి? రాజు కావాలి అన్నారు. అవునా, మీకు రాజు కావాలా అన్నప్పుడే దేవుని మనసు ఎంతో బాధపడింది. సమూయేలు సరే వాళ్ళే కోరుకున్నారు కదా, నీ దగ్గరకు ఒక మనిషి గాడిదలు వెతుక్కుంటూ వస్తాడు, ఆయన గార్ధబాల బని అని వస్తాడు, ఆయన్ని నువ్వేం చేయంటే అభిషేకించు అన్నాడు. ఏం చేయన్నాడు? అభిషేకించు అన్నాడు. కాబట్టి ఆ సమూయేలు ఆయన నుంచి, అయ్యా ఉండు, మరి దేవునికి ఆరాధించే సమయం ఉంటుంది, నువ్వు ఉండు, వెళ్ళమాకు, నీ గాడిదలు యాడికి పో. దీర్ఘదర్శి కదా సమూయేలు. సమూయేలు అంటే దైవ సేవకుడు అంటే ఏంటిది? దీర్ఘదర్శి, దేవుని ప్రవక్త. కాబట్టి ఆయన చెప్పి ఉంచి ఆయన గాడిదలు మరలా ఆయన తీసుకొని చివరికి ఆయన రాజుగా అభిషేకించబడ్డాడు. కానీ అభిషేకించబడ్డాడు కానీ ఆయన దేవుని యొక్క ఆజ్ఞలను పాలించడంలో, దేవుని మాట వినడంలో సౌలు రాజైనప్పటికీ కూడా తన యొక్క సీటు విషయంలో, తన అధికార విషయంలో ఉన్నటువంటి కాంక్ష దేవుని విషయంలో లేదు. అందుకే దావీదు భక్తుడి గురించి వ్రాయబడి ఉంది. 132వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. మొదటి మాట చూడండి, 132వ కీర్తన మొదటి వచనం. 132 ఏమన్నాడు దేవుడు? యెహోవా దావీదు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షముగా జ్ఞాపకము చేసుకొనుము అన్నాడు. దావీదు కలిగిన బాధలని అన్నాడు కానీ సౌలు కలిగిన బాధలే. దావీదుకి సౌలుకి చాలా డిఫరెన్స్ ఉంది. దావీదేమో హీఈస్ ఎ ఫెయిత్ఫుల్ పర్సన్, మరి సౌలు ఏమో దేవునికి అంత ఇష్టంగా జీవించలేకపోయాడు. మందిరానికి వచ్చిన మనము, మన ఆత్మీయ జీవితం కూడా మనతో మాట్లాడుతుంటుంది. మనము దేవుని ఆయన కూడా రాజే, ఇశ్రాయేలీయులే రాజు, ఆయన కూడా యెహోవాను పూజిస్తాడు. యెహోవా దేవుడని బెన్యామీను గోత్రికుడు సౌలు కూడా. అంతా బాగానే ఉంది. దావీదేమో యూదా గోత్రానికి చెందినవాడు. సమూయేలు ఏ గోత్రం? మరి ఇది మీకు ప్రశ్న. సమూయేలు ఏ గోత్రం? లేవి గోత్రం. యాకోబు పుట్టిన కుమారులలో రూబేన్, షిమియోన్, లేవి, యూదా ఇట్లా వ్యక్తుల యొక్క గోత్రాలు ఉన్నాయి. కాబట్టి సమూయేలు లేవి గోత్రానికి చెందినవాడు, అందుకే ఆయన ప్రవక్త అన్నమాట. ఈయనేమో సౌలేమో బెన్యామీను గోత్రము, దావీదేమో యూదా గోత్రం. కనుక ఇట్లా మంచి అవకాశం ఉంది, చక్కని జీవితం జీవించడానికి అవకాశం ఉందండి. రాజండి, ఏం కలవరపడాల్సిన అవసరం లేదు, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనం కూడా అంతే, మన జీవితంలో కూడా దేవుడు అందరితో సమానంగా మనకు దేవుని ఇంటిలో స్థానం ఇచ్చాడు. అయితే తొందరపడేది మనమే, తొట్టుపోయేది మనమే, దేవుని ఆజ్ఞను నెరవేర్చకపోయేది మనమే. సౌలు ఎందుకు ఇటువంటి మరి దయనీయ స్థితిలోకి వెళ్ళాడంటే, ఒకసారి మరి గొలియాతు ఈ ఫిలిస్తీన్ల యొక్క మరి వ్యక్తులలో సర్దారులు గొలియాతు ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేల్ బెదిరిస్తున్నప్పుడు, నేను చంపేస్తానని బెదిరిస్తున్నప్పుడు ఎక్కడో మరి యెషై కుమారుడు దావీదు కడగా ఉన్నాడు. ఎక్కడున్నాడు? గొర్రెలను మేపుతూ ఉన్నాడు. దావీదు ఎక్కడున్నాడు? దావీదు పేరుని బైబిల్లో సెర్చ్ చేస్తే దేవుని తర్వాత అత్యధికంగా రాయబడిన పేరు ఎవరంటే దావీదే. బైబిల్లో చూస్తే ఎన్నిసార్లు ఉందంటే 830 సార్లు ఉంది. దావీదు పేరు ఎన్నిసార్లు ఉంది? 830 సార్లు ఉంది.
రూతు గ్రంథం కానించి దావీదు సమూయేలు గ్రంథంలో ఉంటాడు కానీ రూతు గ్రంథంలో కూడా దావీదు పేరు ప్రస్తావించబడింది. ఇక అక్కడ తీసుకుంటే సమూయేలు కానించి మొదటి సమూయేలు, రెండో సమూయేలు, మొదటి రాజు, రెండో రాజు, దినవృత్తాంతములు చివరి వరకు కొన్ని గ్రంథాల్లో, చిన్న ప్రవక్తల గ్రంథాలు కొన్నింట్లో లేదు. ఇక అన్ని గ్రంథం మెయిన్ మాక్సిమం యెషయా గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథంలో, ఈ పెద్ద గ్రంథాల్లో ఉంది. ఇక తర్వాత మత్తయి సువార్త నుంచి 4 సువార్తల్లో, పత్రికలు, హెబ్రీ పత్రికలో, ప్రకటన గ్రంథం వరకు కూడా దావీదు పేరు కొనియాడబడుతుంది. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళి. ఎవరి డేవిడ్ అంటే డేవిడ్ దేవుని యొక్క ప్రియమైనటువంటి వాడు, దేవునికి ప్రియమైన వాడు, దేవుని యొక్క హృదయానుసారుడు, దేవుని యొక్క హృదయానుసారుడు, దేవునికి ప్రియమైన వాడు. ఇంకా దేవుని యొక్క ఇశ్రాయేలు దేవుని యొక్క కీర్తనలను మధురగానం చేసిన వాడు దావీదు. చదవండి 2 సమూయేలు 23వ అధ్యాయం. దావీదుకు ఉన్నటువంటి బిరుదులు ఏంటంటే ఇశ్రాయేలు యొక్క 2 సమూయేలు 23వ అధ్యాయం మొదటి వచనం. దావీదు రచించిన చివరి మాటలు. యెషయా కుమారుడు దావీదు పలికిన దేవోక్తి ఇదే: యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యం నొందినవాడు, ఇశ్రాయేలుల స్తోత్ర గీతములను మధురగానం చేసిన దేవుని మధురగానం. ఎన్ని గానాలు చేశాడు తెలుసా దావీదు? 75 కీర్తనలు రాశాడు. ఎన్ని కీర్తనలు రాశాడు దావీదు? 75 కీర్తనలు రాశాడు దావీదు. ఎంత ఆత్మీయుడండి దావీదు! ఇంత స్థానంకు రాగలడానికి కారణము, సౌలు అంతగా క్షీణించిపోవడానికి కారణము, ఈ రెండింటికి కారణం ప్రధానమైనది ఒకటి చెప్పగలుగుతారా మీరు? చెప్పండి. దావీదుకి సౌలుకు ఉన్న డిఫరెన్స్ ఏంటి చెప్పండి? దేవుని చిత్తం నెరవేర్చాడు. ఓకే, ఇంకా చెప్పు. దేవుని మీద ఆధారపడేవాడు, ఇంకా భయభక్తులు లేనివాడు, ఇంకా దేవుని స్తుతించేవాడు. ఈ రెండింటికి ప్రధాన కారణం సింపులే. దావీదు మనస్సు, సౌలు మనస్సు, బేస్డ్ ఆన్ దేర్ మనస్సు. వారి మనస్సులో వారు ఏ విధంగా తమ మనస్సులో దేవుణ్ణి ఉంచుకున్నారు, లేదా స్థాపించుకున్నారు, లేదా అనుసరించారు, దేవుని యొక్క మార్గంలో ఏ విధంగా వెళ్ళారు. ఇక మరి మొదటి సమూయేలు 30వ అధ్యాయంలో మనం చూడొచ్చు దావీదు సమస్తముని ఎట్లా సంపాదించుకోగలిగినాడు, ఆయన ఏ విధంగా దేవుని యొక్క మరి దేవుని ద్వారా ఎక్కడ వీళ్ళున్నది అని అంటే సిక్లగు కదా, ఎక్కడున్నారు? సిక్లగులో ఉన్నారు. ఇక్కడికి ఎందుకు వచ్చాడు అసలు దావీదు? ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చాడు? ఆకీషు రాజు దగ్గరికి ఎందుకు వచ్చాడు అని అంటే, మనం ఇదే సమూయేలు గ్రంథంలో చూసినట్లయితే దావీదును సౌలు ఎప్పుడైతే గొలియాతును చంపినప్పుడు దావీదుకు 1000 కొలది, సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది. ఈ 10,000 కొలది అన్నప్పుడు దావీదు మనస్సులో మరి దావీదుని గురించి ఇశ్రాయేలు స్త్రీల మనసులో ఆయనకు స్థానం హెచ్చింపబడింది. సౌలు మనసులోనేమో అసూయ ప్రారంభమైంది. చెప్పండి, సౌలు పతనం కావడానికి మొదటి కారణం ఏంటంటే అసూయ. ఏంటి చెప్పండి? అసూయ. అందుకనే దేవుడు మనకు క్రొత్త నిబంధనలో మన శత్రువులందరినీ కూడా చంపివేయమన్నాడు. అసూయ, కోపము, ద్వేషము, తర్వాత వివిధమైనటువంటి దేవునికి హేయమైనటువంటివన్నీ కూడా ఇవి శత్రువుతో సమానము. ఈ అసూయే సౌలుకి దావీదు మీద ఉన్న అసూయ ఏం చేసిందంటే తనను త్వరపెట్టి తనను వివిధ రకాలైన పరిస్థితుల గుండా తీసుకెళ్ళింది. చివరికి తన మరణము మీనింగ్లెస్ మరణం అయిపోయింది. కానీ దావీదు అట్లా కాదు. మనం వివిధ సార్లు ఇదివరకు చూస్తూ వచ్చాం. 24వ అధ్యాయంలో కూడా ఏన్గేదిలో కూడా, మొదటి సమూయేలు 24వ అధ్యాయంలో ఏన్గేదిలో కూడా దావీదు ప్రాణాన్ని వెతుకుతూ ఉంటాడు. దాదాపుగా 4-5 సార్లు సౌలు దావీదుకు దొరుకుతాడు, కానీ దావీదు ఏం చేయడు? చంపడు. ఉపకార బుద్ధిని చాటుకుంటాడు, మంచి బుద్ధిని చాటుకుంటాడు. అలాగే 26వ అధ్యాయంలో కూడా ఇక్కడ మరి ఈ ప్రాంతంలో కూడా జీపీలు కూడా చెప్తారు ఏమని అంటే, దావీదు మా దగ్గర ఉన్నాడు రాజా, మేము మీకు పట్టిస్తాము, తీసుకొని వెళ్తున్నప్పుడు ఇక్కడ కూడా దావీదు చేతికి సౌలు దొరుకుతాడు, కానీ సౌలు ఏం చేయడు? దావీదు చంపడు. అంటే ఇలాంటి పరిస్థితిలో ఇక దావీదు ఒకటి నిర్ణయించుకుంటాడు. ఎక్కడ? 27వ అధ్యాయం మొదటి వచనం, మొదటి సమూయేలు 27 మొదటి వచనం. తర్వాత దావీదు, నేను ఇక్కడ నిలుచుంటే మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమవుదును. అట్టి పరిస్థితిలో
యూదా ప్రాంతాన్ని వదిలిపెట్టాడు దావీదు. ఇక ఎందుకు, ఎంత కాలం ఉన్నా ఈ రాజు నన్ను చంపాలని చూస్తున్నాడు, దావీదు మాత్రం ఆయనకు చంపాలని చూడు. అంటే దావీదులో మనకు కనబడేది ఏంటంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు యూదా గోత్రపు వేరు, యూదా గోత్రపు చిగురు, యూదా గోత్రపు సింహము. ఇవన్నీ కూడా మొదటి సమూయేలు గ్రంథంలో 30వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే, మొదటి సమూయేలు 30వ అధ్యాయము, ఏక ఏడ్చుటకు శక్తి లేక పోవునంత బిగ్గరగా ఏడ్చిరి. చూడండి 3వ వచనము, దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉంటయో తమ భార్యలను కుమారులను కుమార్తెను చూచి ఏడ్చుటకు శక్తి లేక. దావీదు అంటే ఎలాంటి వాడు తెలుసండి? సింహపు గుండె కలిగిన వాడు. ఎలాంటి వాడు చెప్పండి? దావీదు ఎలాంటి వాడు? సింహపు గుండె కలిగిన వాడు, ఎంతో ధైర్యవంతుడు. అందుకే ఆయన సింహాన్ని చంపాడు, గొర్రెల దగ్గర ఎలుగుబంటిని కూడా. చాలా ధైర్యవంతుడు. మనము ఆత్మీయంగా ధైర్యంగా ఉండాలంటే దేవుని పైన ఆధారపడాలి. దేవుడు మనకు ధైర్యం ఇస్తాడు. దేవుని మీద ఆధారపడేవాడు దావీదు. అటువంటి దావీదే ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు అంటే, తను యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి వెళ్ళి ఆ పైన అధ్యాయంలో తను యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధము చేసి తిరిగి వచ్చేసరికల్లా ఈ సిక్లగులో తను తలదాచుకున్నాడు. 600 మందితో తన భార్యలు, పిల్లలు, తన పరివారు, సైన్యం అంతా ఉండి వాళ్ళంతా కూడా అక్కడ నివసిస్తూ ఉంటే అమాలేకీయులు వచ్చారు. ఎప్పుడు? దావీదు తన సైన్యము వేరే చోటికి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ అమాలేకీయులు వచ్చి ఏం చేశారంటే, దావీదు నివసిస్తున్న ప్రాంతం అంతటిని కూడా వారి యొక్క సమస్త ఆస్తిని దోచుకొని, తర్వాత వారి భార్యలను చెరగా పట్టుకొని వారి యొక్క ఇళ్ళన్నిటినీ కాల్చివేశారు. చదవండి, అక్కడ చదవండి 30వ అధ్యాయం మొదటి 4 వచనాలు. సిక్లగునకు వచ్చిరి, అంతలో అమాలేకీయులు దండెత్తి దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దాన్ని తగలబెట్టి గనుడేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడవారందరినీ పట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి దావీదును అతని జనులను పట్టణంలోకి వచ్చి అది కాల్చబడి ఉంటయు తన భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనుక్కోబడి ఉంటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవనంతగా బిగ్గరగా ఏడ్చిరి. చాలు. చూడండి, వచ్చేసరికల్లా వారు నివసిస్తున్న ప్రాంతం అంతా ఏమైపోయిందంటే బూడిదైపోయింది. బూడిదైపోతే ఏం చేస్తున్నారు? అందరూ కూడా శక్తి లేనంతగా ఏడుస్తూ ఉన్నారు. ఇది దావీదు బాధలు. ఏం చెప్పొచ్చు దీనికి టైటిల్? దావీదు బాధ, లేదా డేవిడ్స్ ఎంప్టీనెస్ అని చెప్పొచ్చు. ఇక్కడ దావీదు యొక్క ప్రపంచం అంతా కూలిపోయింది. దావీదు యొక్క స్వాస్థ్యం అంతా కూడా కాలిపోయింది. మనం కూడా ఎన్నో ఊహించుకున్నాం, ఏదో జీవితంలో జరుగుద్దని. పోయిన సంవత్సరం అంతా ఎన్నో ఆశలు కట్టుకున్నాం. అదంతా ఒకేసారి పేక మేడల్లా కూలిపోయింది. అదంతా కూడా కాలిపోయింది. దావీదు సిక్లగులో తన ఇళ్లను చూస్తే అంతా కాల్చివేశారు. బూడిదలో ఏముంటుంది? కన్నీరు తప్ప. బూడిదలో ఏం మిగులుతుంది? ఏం వెతికినా ఏం దొరుకుతుంది? అందుకే మనం ఇంత చదువుకున్నాము, లేదా ఇంత ఆశిస్తున్నాము, గొప్ప ఉద్యోగము, గొప్ప ఆస్తి, గొప్పది సమకూర్చుకోవాలి ఏదో అనుకున్నాము. కానీ ఇప్పుడు చూస్తే దావీదు పరిస్థితి ఏమైందంటే మొత్తం కూడా కాలిపోయిన పరిస్థితిలో ఉన్నాడు. అందుకే గత సంవత్సరం మనం చూసినట్లయితే ఎంతో ఊహించుకున్నాం, ఏదో జరుగుతుంది అనుకున్నాం. చివరికి ఏం మిగిలిందంటే బూడిదే మిగిలింది. ఏం మిగిలింది చెప్పండి? ఏదో అనుకుంటే, ఏదో మనం పొందుతాం అనుకుంటే, ఎంతో గొప్ప సంగతి జరుగుతుంది అనుకుంటే, దావీదు యుద్ధానికి వెళ్ళి వచ్చేసరికి అమాలేకీయులు వీళ్ళ మీద పడి వీళ్ళని దోచుకొని వాళ్ళ భార్యలను చెరగా తీసుకొని అంతా కూడా బూడిద మిగిలిపోయింది అక్కడ. ఇప్పుడు ఆ బూడిదలో కూర్చొని దావీదు ఏం చేస్తున్నాడు? శక్తి లేక దావీదు ఏడ్చేవాడు కాదు. దావీదు పరాక్రమశాలి. యుద్ధానికి వదిలిపెడితే దావీదు ఈజ్ ఎ గ్రేట్ వారియర్. ఆయన ఖడ్గము ఎంతగా భక్షించగలదంటే శత్రువుల యొక్క ప్రాణాల్ని. అటువంటి వ్యక్తి దావీదు లేనప్పుడు సైతాన్ ఎప్పుడు కూడా మనల్ని అట్లే దొంగ దెబ్బతీస్తుంది. దేవుని పైన మనము విశ్వాసంలో ఎదుగుతున్నా, లేదా
దేవునిలో మనం ఉన్నా గానీ మన పైన ఎప్పుడు అమాలేకి లాంటి శత్రువు వలె వచ్చి మనల్ని చావు దెబ్బ కొట్టేస్తుంది. ఇప్పుడు దావీదు ఏం చేయాలి? అట్లనే కూర్చోవాలా? అట్లనే ఏడవాలా? అలానే తను ఉండాలా? అదే స్థితిలో ఉండాలా? అందుకే మనము జరిగిన దానికి ఎంతో బాధపడిపోతున్నాం. నేను కూడా అలానే ఉన్నాను. గత సంవత్సరం చూసినట్లయితే ఇన్ని అపజయాలు, ఇన్ని ఫెయిల్యూర్స్, ఇంత ఆశించిందంతా కూడా ఒట్టిదే అయిపోయాయి. ఇంత గొప్ప మనం అనుకుంటే అన్ని నాకు శ్రమలే వచ్చాయి. లాస్ట్ ఇయర్ మొత్తం కూడా నాకు శ్రమలే వచ్చినాయి. లాస్ట్ ఇయర్ అన్ని కూడా నాకు అప్పులే మిగిలినాయి. లాస్ట్ ఇయర్ అంతా నాకు భయమే. లాస్ట్ ఇయర్ అంతా నాకు అనారోగ్యమే. నాకెందుకు వచ్చింది ఈ దుఃఖం? ఇదే మనం ప్రశ్నించే దేవుడు ఇలానే ప్రశ్నిస్తాం. నాకెందుకు ఇలా జరిగింది? నా కుటుంబానికే వచ్చింది. దేవుడు నన్నే చూడట్లేదా? నన్నెందుకు ఇంత కష్టంలోనికి నడిపించాడు? ఏడ్చుటకు శక్తి లేనంతగా వారు ఏం చేశారు? బహుశా ఈ మధ్యాహ్న కాలం నూతన సంవత్సరంలో నీ పరిస్థితి కూడా అట్లనే ఉందేమో, మనం కూడా అలానే చూస్తున్నామేమో. అందుకే దావీదు బాధల్ని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. దావీదు ఎన్నో బాధలు పడిన వాడిగా ఉన్నాడు. ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చిన వాడిగా ఉన్నాడు. తన పరిస్థితి చూస్తే అక్కడ మరి వాళ్ళ తోటి వారే ఇప్పుడు దావీదు మీద తిరగబడి ఏం చేస్తారు? వాళ్ళని చంపుదామంటున్నారు. దావీదుని ఏమంటారు చూడండి, కింది మాటలో అక్కడ 6వ మాట. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు విసిరి దావీదును చంపుదము రండి అని వారు చెప్పుకొనగా. ఇక నాయకుడు కదా అయినా కాబట్టి వాళ్ళకి విసుగొచ్చి ఏమంటున్నారంటే దావీదును చంపుదాము, దావీదు వల్లే మనకి ఇదంతా నష్టం వచ్చింది. కాబట్టి దావీదుకి ఎన్ని కష్టాలండి. ఓ పక్కన సౌలు తన దేశం నుండి ఏం చేశాడు? తరిమేశాడు. సౌలు ప్రాణాన్ని తీయాలని చూశాడు. దావీదుకి ఎన్నోసార్లు వచ్చింది సౌలు ప్రాణం తీసే అవకాశం, కానీ దావీదు ఆ పని చేయలేదు. ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు ఎందుకు ఇటువంటి అనుభవాలు దావీదుకి ఇచ్చాడంటే మొట్టమొదటి థింగ్ ఏంటంటే దావీదు దేవుని హృదయానుసారుడుగా మారాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. చెప్పండి, ఏం మారాలి? మహామిక్కిలి భారమైనటువంటి పరిస్థితే దావీదును దేవుడు హృదయానుసారుడుగా మారుస్తుంది తప్ప ఇంకొకటి లేదు. రెండవది, దావీదుకి ఎందుకు దేవుడు ఇంత దుఃఖం ఇచ్చాడు అంటే దేవుడు దావీదుని రాజు చేయాలనుకుంటున్నాడు. ఆ విషయం ఆల్రెడీ సమూయేలుతో దేవుడు చెప్పేశాడు. ఎప్పుడు తెలుసా? ఈ ముందు గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. మీరు తర్వాత చూడండి 28వ అధ్యాయంలో, ఆ ముందు గ్రంథాల్లో అధ్యాయాల్లో ఒకరోజు సమూయేలు మరణిస్తాడు. సమూయేలు ఏమైపోతాడు? మరణిస్తాడు. ఈ లోపల ఫిలిస్తీన్లు సర్దారులు సౌలు మీదకి దండయాత్ర చేయాలి, సౌలును మరి ఇశ్రాయేలు దేశం మీదకి రావాలని అంటారు. వారు వస్తామనంటే సౌలుకు భయం పడుతుంది. అప్పుడు ఒక కర్ణ పిశాచి ఆడామ దగ్గరికి వెళ్ళి గబా గబా సమూయేలుని లేపు లేపు అంటాడు. మారు వేషంలో వెళ్ళి లేపని చెప్తే, నాయన ఎప్పుడో చెప్పాను కదా, నీవు దేవుని మాటను ఎప్పుడైతే అమాలేకీయులను చంపలేదో అది దేవునికి ఎంతో తీవ్రమైన కోపం తెచ్చిపెట్టింది. ఆ విషయం ఏం చేసింది? దేవునికి ఎంతో బాధను కలుగజేసింది. చూడండి 28వ అధ్యాయం 16 వచ్చింది చదవండి. 28:16. అందుకు సమూయేలు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు అనుకున్నాడు? ఇప్పుడు సమాధిలో నుంచి లేచి వచ్చి మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు అన్నమాట. ఆ కర్ణ పిశాచం దగ్గర చెప్తున్నాడు. చెప్పండి. యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా ప్రయోజనమేమి నెరవేర్చున్నాడు. ఇది దావీదు తెలియదు సుమా, ఇదేం తెలియదు? దావీదు తెలియదు ఈ విషయం. కానీ దావీదు మాత్రము ఇక్కడ అంటే 28వ అధ్యాయంలో ఈ సిచ్యువేషన్ జరుగుతుంది. 30వ అధ్యాయంలో దావీదుకి ఏం అనుభవిస్తున్నాడు? దేవుడు ఆ రాజస్థానంలోనికి రావడానికి సిద్ధపరుస్తున్నాడు. అందుకే దేవుడు నిన్ను నన్ను కూడా దేవుని హృదయానుసారంగా మారడానికి నీకు ఎన్ని కష్టాలను పొందగలవో, ఎన్ని శ్రమలు పొందగలవో, ఎన్ని నిందలు పొందగలవో, ఎన్ని బాధలు పొందగలవో దేవుడు నీకు అది ఇస్తాడు. కానీ నువ్వు దాన్ని అర్థం చేసుకోలేవు. నువ్వేమంటావు తెలుసా? ఎప్పుడు దేవుని మంచితనాన్ని తప్పుపట్టడమే. చూడు, నాకు దేవుడు ఏం చేశాడు చూడు.
పోయిన సంవత్సరం అంతా నష్టాలే, పోయిన సంవత్సరం అంతా కన్నీళ్ళే, ఏడ్పే, దుఃఖమే అంతా పోగొట్టుకున్నారు. ఏం పోయింది? ఉద్యోగం పోయింది, వ్యాపారంలో నష్టం, లేదా ఆస్తిలో నష్టం, లేదంటే కుటుంబంలో నష్టం, లేకపోతే నేను ఈ వ్యక్తుల్ని కూడా పోగొట్టుకున్నాను, చనిపోయాను. మొన్న ఒక అన్న 31వ తారీఖు అండి, సంవత్సరాంతంలో నాకు అనిపిస్తుంటది, ఈ టైంలో కనుక హోమ్ కాల్ రాకపోతే, చిరాగృహం పేరు రాకపోతే, అంటే ఎవరైనా మరణించుకొని ఉంటే బాగుండు విశ్వాసుల్లో అనిపిస్తుంది. 31వ తారీఖు సాయంకాలం ఒక పోస్ట్ వచ్చింది. సుజన్ జాయక్ అని ఒక అక్క ఆ మహిమలోకి వెళ్ళింది. వేములవాడలో పరిచయం చేస్తారు. వాళ్ళది పిఠాపురం, కాకినాడ దగ్గర పిఠాపురం, తల్లిదండ్రులది జాషువా అక్క మహిమలోకి వెళ్ళింది. బాడీ 3 రోజులు ఉంచాలి. 31st అంతా కూడా, ఇక రేపు జనవరి 1 అనగా వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది? మహాభయంకరమైన విపత్తు. అన్న సాక్ష్యం చెప్పాడు, 4వ తారీఖు దేవుని సంకల్పంలో నేనున్నాను, ఇంత పెద్ద గొప్ప నష్టం జరిగింది, అయినప్పటికీ నేను మాత్రము దేవుడు నా హృదయంలో పెట్టిన సంతోషాన్ని బట్టి ఈ మరణము నన్ను ఎలాంటి ప్రభావితం చేయలేకపోతుంది. దావీదు దేవుని సంకల్పమును సేవ చేస్తూ వచ్చాడు. చూడండి, అపోస్తల కార్యములు 13వ అధ్యాయం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం. మనల్ని దేవుడు ఎందుకు ఉంచాడు, ఎందుకు ఇట్లా పరిస్థితులు కూడా తీసుకెళ్తున్నాడు అంటే గొప్ప సంకల్పము దేవునికి ఉన్నది. చూడండి, అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 30 వస్తుంది. అపోస్తల కార్యములు 13:30. దావీదు 36 దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి. చెప్పండి, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి. అంటే దావీదు దేవుని సంకల్పంలో ఉన్నాడు, సౌలు దానిలోనికి ప్రవేశించలేకపోయాడు. ఈ రోజు నువ్వు మధ్యాహ్న కాలం జ్ఞాపకం చేసుకోవాల్సినది, నీ ఆత్మీయ జీవితం ఎట్లున్నది? శ్రమలు నిన్ను బాధించినప్పుడు అయిపోయింది నా జీవితం, దేవుడు నన్ను విడిచిపెట్టాడు. ఈరోజు చాలా మంది రక్షణ వస్త్రాలు ఎందుకు పడి ఉండటం కారణం అంటే దేవుడిని ఏదో నామకార్థంగా మొక్కుతున్నారు. కష్టాలు వస్తే విడిచిపెడతారు, శ్రమలు వస్తే విడిచిపెడతారు, లేకపోతే నిందలు వస్తే విడిచిపెడతారు, అవమానం వస్తే విడిచిపెడతారు. శక్తి లేనటువంటి దావీదు ఏడ్చినప్పటికీ దావీదు అస్సలు కూడా దేవుడిని వదిలిపెట్టలేదు. తర్వాత భాగం నెక్స్ట్ వారం చెప్పుకుందాం. ఆయన ఉరీము తిమ్ముము తెచ్చి ఏఫోదును తెమ్మంటాడు, ఏఫోదును తెచ్చి దేవుని దగ్గర విచారిస్తాడు. కాబట్టి ఇంత కష్టము కూడా దేవుని యందు విశ్వాసమును పోగొట్టనీయలేదు. అందుకే సౌలు ఒక కర్ణ పిశాచామ దగ్గరకు వచ్చి సమూయేలుని సమాధి నుండి పైకి లేపి, ఇంకా ఎట్లుంది నా పరిస్థితి, నా భవిష్యత్తు ఎట్లుంది, నా పరిస్థితి ఎట్లుంది? ఇంకేముంది, ఫిలిస్తీన్ల సర్దార్లు ఏం చేస్తున్నారు, నీ మీదకి వచ్చేస్తున్నారు. అప్పుడే ఆకీషు రాజు మాతో పాటుగా రమ్మంటే దావీదుని ఫిలిస్తీన్ల సర్దార్లు అంటారు, వద్దొద్దు, దావీదు రానే వద్దు, ఒకవేళ యుద్ధంలో అతనికి మనం వేరుగా తిరస్కారం చేసి మనల్ని చంపితే. అందుకనే ఆ సిచ్యువేషన్ తప్పియడానికి ఆకీషుతో యుద్ధానికి పోకుండా సౌలు మీదకి దావీదుని అమాలేకుల మీదకి యుద్ధానికి దేవుడు డైమెన్షన్స్ తిప్పాడు అన్నమాట. గ్రహించవలసింది ఏంటంటే మన జీవితంలో సంభవించే ప్రతిదీ కూడా దేవునికి తెలిసే జరుగుతుంది. మనం అనుకుంటాము మనకు సంభవించేది మనకే తెలుసు, వేరే వాళ్ళకి తెలియదు, దేవునికి అసలే తెలియదు అనుకుంటాం మనం. పాపం, ఎందుకంటే మనం కదా ఇదంతా తగల చేసుకుంది. మన విశ్వాసం అట్లుంటది. మన బాధను బట్టి, మన యొక్క పరిస్థితులను బట్టి మనం ఎంతో దుఃఖము, నిట్టూర్పు, బాధ, కష్టాన్ని బట్టి శోధిస్తాం. ప్రియులారా, దావీదు అలాంటి వాడు కానే కాదు. దావీదు పూర్తిగా తను బూడిదలో కూర్చొని ఎంతో శక్తి లేనంతగా ఏడుస్తూ వచ్చాడు, ఎంతో బాధ అనుభవిస్తూ వచ్చాడు. అయితే 18వ వచనం ఏం చదివా? చూడండి, 18వ వచనం. మొదటి సమూయేలు 30:10. దావీదు అమాలేకీయులను దేవుని దగ్గర దావీదు ఏఫోదుతోటి విచారిస్తాడు. ఎందుకంటే దావీదు ఇక్కడ ఒక మంచి మాట అనుకుంటాడు. చూడండి, పిమ్మట 6వ వచనం చూడండి. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెను బట్టి జనులకందరికీ ప్రాణం విసిగినందున రాళ్ళు రువి దావీదును చంపుటకు రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని ఆ పరిస్థితిలో తన సొంత వారే తన మీది చంపాలని లేచినప్పుడు పరిస్థితిలో దావీదుకున్నటువంటి ఒకే ఒక్క ఆధారము దేవుడే.
ఈ మధ్యాహ్న కాల సమయంలో మన జీవితాన్ని కూడా పరీక్షించుకుంటే ఈ రోజు నువ్వు ఇటువంటి కష్ట పరిస్థితులు అన్నీ కూడా నీకు ప్రతికూలమే. ఆశల మేడలు కూలిపోయాయి, మన బంగారు ఊహాలోకం అంతా కూలిపోయింది. అన్ని కష్టాలే, అనారోగ్యాలే, అన్ని నిందలే, అవమానాలే, లేమి లేదా సొంత వారిని కూడా పోగొట్టుకోవటం, ఇన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ నువ్వు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోగలవా? అది మనం కలగజేసుకోవాల్సిన విశ్వాసం. దావీదు ఏం చేశాడంటే తన దేవుడైన యెహోవాను బట్టి తన దేవుడే తనకు ధైర్యం. ఈ లోకంలో నీకు ఎవరు ధైర్యం ఇస్తారని ధైర్యము అధైర్యపరుస్తారు, విమర్శిస్తారు, నిన్ను వదిలిపెట్టేస్తారు, నీకు దూరం అయిపోతారు, నీతో మంచిగుండి తర్వాత నీకు విరోధులైపోతారు, నీ మేలు కోరరు, నీకు అపకారం చేస్తారు. ఇది మనుషుల యొక్క ప్రవర్తన, ఇది లోకానుసారమైన జీవితం. కానీ దేవుడు ఎంతో గొప్పవాడు. ఆ దేవుని ద్వారా దావీదుకి ఏమొచ్చింది? ధైర్యం వచ్చింది. మనకు అధైర్యం వద్దు. దేవుడు అన్నాడు, భయపడకము, ధైర్యంగా ఉండము, నేను నీకు. దావీదు ఎప్పుడు కూడా ఆ దేవుని పైన ఆధారపడ్డాడు. అందుకే ఆయన తర్వాత ఎవరితోటి? అబ్యాతారుతోటి ఆ యొక్క ఏఫోదును తెప్పిస్తాడు. దేవుని దగ్గర విచారణ చేసుకుని మనసులు నింపుకుంటాడు. ఎవరికి ఉంది ఈరోజు ఆశ? దేన్ని బట్టి? పోయిన సంవత్సరం జరిగిన నష్టాన్ని బట్టి, లేదా గత సంవత్సరం నేను పొందినటువంటి నష్టము, నా కష్టము, నా దుఃఖము. నువ్వు అందుకని అనేక మందిని ఆశ్రయించగదా? మనుషులను నమ్ముట కంటే, రాజులను ఆశ్రయించు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. యెహోవాను బట్టి దావీదుకున్న ధైర్యం ఏంటంటే తన దేవుడే. అందరూ రాళ్ళు రువి చంపడానికి వస్తుంటే దావీదు ఒకటే అన్నాడు, నేను నా దేవుడిని బట్టి. ఇది చాలా గొప్ప మాట. దీన్ని మనం ఇంకా ధ్యానించాలి, ఇప్పుడు సమయం లేదు. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో బలలో పాలు పొందగలుపు. గత సంవత్సరము నువ్వు పొందిన నష్టములన్నీ కూడా దావీదు ఎలా ఉంది? సమస్తమును సమకూర్చుకొనెను, సమస్తమును సంపాదించుకొనెను. ఇంకా ముందుకు వెళ్ళి మనం ధ్యానిస్తే సమస్తం సంపాదించి పోగొట్టుకునేది కాక ఇంకా ఎక్కువ కూడా తీసుకొని వచ్చాడు. ఒక పక్కన సౌలు తన ప్రాణాన్ని చంపాలని చూశాడు, ఓ పక్కన సౌలు తనను తరిమాడు, ఆ ప్రదేశంలో ఉండకుండా వెళ్ళగొట్టాడు. ఇదా నీ పరిస్థితి? దూరం అయిపోయావా? సొంత వారి నుంచి, నా అనుకున్న వారి నుంచి దూరం అయిపోయావా? లేదా నా అనుకున్న వారి నుంచి విమర్శలు ఎదురవుతున్నాయా? నా అనుకున్న వారు నిన్ను ద్వేషిస్తున్నారా? ఇది ఆశ్చర్యం కాదేమో. ఆశ్చర్యపడమాకు, సందేహించమాకు, దిగులు పడమాకు, భయపడమాకు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆ ఇశ్రాయేలుల దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నిన్ను నిత్యత్వం కొరకై సిద్ధపరచుకున్నాడు. కొంచెం సేపు కాదు. మానవరీత్యా మనం అనుకుంటాం దేవుడు అంటే కొద్దిసేపేమో, కొంతవరకేమో, కొంతసేపేనేమో మనం ఉండేది అనుకుంటాం. కానే కాదు. అందుకే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడిని బట్టి నీకు ధైర్యం ఉందా? నూతన సంవత్సరంలో దేవుడే నీకు ధైర్యం ఇచ్చాడు. ఏ మానవుడు ఇవ్వలేడు. సౌలు బాధపడటం కాదు, ఒక నష్టం జరిగితే ఈ నష్టం లేనప్పుడు జరిగింది కదా అని తోటి వారు కూడా గ్రహించలేకపోయారు. తోటి వారు కూడా ఏం చేశారు? నాకు ఇదే బాధ అనిపిస్తుంది. చాలా కష్ట సమయాల్లో మనం అనుకున్న వాళ్ళు కూడా మనల్ని అర్థం చేసుకోలేరు. ఇది విచిత్రం కాదేమో, ఇది సహజమే. మనం నమ్మిన వారు మనల్ని అర్థం చేసుకోలేరు. మన పైన వారు ఏం చేస్తారు? రాళ్ళు రువ్వడానికి కూడా. ఇప్పుడు మన మీద వేసేది ఏంటి? రాళ్ళు. ఏం రాళ్ళు? విమర్శలనే రాళ్ళు, నిందలనే రాళ్ళు. వాటి ద్వారా మన హృదయానికి ఎన్నో గాయములు, ఎన్నో రకాలైనటువంటి అవమానములు, కృంగుదల, బాధ. మనల్ని ఎవరు అర్థం చేసుకుంటారు? నిస్సహాయ స్థితిలో ఉన్నాడు డేవిడ్. ఇది ఏం చూపిస్తుంటే డేవిడ్ యొక్క ఎంప్టీనెస్, శూన్యత, సర్వం కోల్పోయి బూడిదలో శక్తి లేకుండా ఏడుస్తున్నాడు దావీదు. ప్రియమైన సోదరి సోదరుడా, మధ్యాహ్న కాలం బలలో పాలు పొందమనుకో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే ఈ రోజు నీ పరిస్థితి ఆ రోజు దావీదు సిక్లగులో ఉన్నటువంటి బాధలాగా ఉందేమో. అయితే అధైర్యపడబాకు, నన్ను బట్టి ధైర్యం తెచ్చుకో. ఈ ముందు సంవత్సరం నువ్వు వెళ్ళాలంటే నేను నీకు తోడుగా ఉండాలి. నేనే నీకు ధైర్యం పోసేది, నేనే నీ గుండెలో ధైర్యాన్ని నింపేది. నిన్ను అందరూ కూడా తృణీకరిస్తారు, అందరూ కూడా నిన్ను చీ అంటారు, చీ కొడతారు, అసహించుకుంటారు, ద్వేషిస్తారు, నిన్ను ఇబ్బందులకు గురి చేస్తారు. కానీ నీకు ఒక దేవుడు ఉన్నాడని నువ్వు ఎప్పుడు మర్చిపోతావు. ఇశ్రాయేలును మధురగానం చేయగలిగాడంటే, ఇశ్రాయేలు దేవుడైన దేవుని యొక్క హృదయానుసారుడుగా మారాడంటే, ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అయ్యాడంటే, ఒక గొర్రెల దొడ్డిలో ఉన్న వ్యక్తి ఎక్కడికి వచ్చాడు? రాజగృహానికి వచ్చాడు. రాజసింహాసనం మీద కూర్చున్నాడు.
అందుకే ఆయన ఆరాధనలో మనం చూస్తాం ఏమని, మహిమ, బలము, గొప్పతనము, తేజస్సు, సామర్థ్యము అంతా నీదే ప్రభు అన్నాడంటే ఈ మహా గొప్ప భక్తుని యొక్క భక్తి చాలా గొప్పది. అలాంటి భక్తి నీకు రావాలని దావీదు సమస్తమును సమకూర్చుకున్నాడంటే ఇంకా అంత దూరం పోలే మనం, ఇంకా ఇనిషియల్ స్టేజ్ లోనే ఉన్నాం, ప్రారంభంలో ఉన్నాం. ఈ మొదటి భాగంలో మొదటి వారంలో మనం చూసేది ఏంటంటే డేవిడ్స్ యొక్క ఎంప్టీనెస్ ఏంటి చెప్పండి, దావీదు యొక్క శూన్యత. ప్రభు మధ్యాహ్న కాలం మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఏమనంటే, నీకు ఎవరు ఉండరు, ఎవరు నీకు తోడుగా ఉండరు, నీకు నేనే ఎప్పుడు కూడా ఉండేది తోడు. ఎవరిని నమ్ముకో మాకు, నన్నే నమ్ము, నీవు నన్నే వెంబడించు. నీకు వచ్చే అన్ని కష్టాలు వస్తాయి, అన్ని శ్రమలు వస్తాయి, అంత దుఃఖము నీకే వస్తుంది. నువ్వు అనుకుంటావు నాకే ఎందుకు జరిగింది, నేనే ఎందుకు పొందుతున్నాను. అయితే నేను నీ యొక్క పరిస్థితులన్నీ అనుమతించింది నేను. ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తాయంటే, మొదటిది మన యొక్క సొంత నిర్ణయాలు వస్తాయి, మనకు వచ్చే శ్రమలు. రెండోది దేవుడు అనుమతించింది. అయితే ఇక్కడ దావీదుకు వచ్చిన ఈ శ్రమలు ఎందుకంటే దేవుడు అనుమతించింది. కాబట్టి అనుమతించేది నిన్ను ఎందుకు అనుమతిస్తాను తెలుసా, నిన్ను మంటి నుండి పైకి లేవనెత్తాలి, సింహాసనం మీద కూర్చోబెట్టాలంటే నీవు కొన్ని అనుభవాల గుండా వెళ్ళాలి. ఈ బాధలన్నీ ఏం చూస్తున్నా చివరిగా యేసుక్రీస్తు వారి యొక్క సిలువను. యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా శిష్యులు అప్పుడు దాకా వెంబడించారు, సిలువ వేసేటప్పటికి అందరూ కూడా చెదిరిపోయారు. స్త్రీలు వెంబడించారు, దూరంగా నిల్చుని ఆయన సిలువ వేస్తుంటే చూస్తారు. మరి ఆయన పరిస్థితి ఎలా ఉంది, సిలువలో తలకు ముళ్ళ కిరీటం, కాళ్ళకు సీరలు, చేతులకు సీరలు, పక్కలో బల్లెం పొట్టు, ఇవన్నీ ఇట్లా ఉంటే ఇంకోటి ఉంది భయంకరమైంది, నా తండ్రి కూడా నన్ను చెయ్యి విడిచాడు. అందుకే యేసు ప్రభు యొక్క బాధలు మనకు అర్థం చేసుకున్న అర్థం కానండి సిలువ బాధలు, దావీదు బాధలు కూడా అంతే. ఈ బాధలను బట్టి నువ్వేమాత్రమో నీరచావు. ఒకరోజు ఆ ప్రియ కుమారుణ్ణి దేవుడు హెచ్చించినాడు, అలాగే దావీదును కూడా దేవుడు హెచ్చించినాడు. నిన్ను కూడా దేవుడు ఈ స్థితే, సిక్లర స్థితే ఎప్పుడు ఉండదు. ఈ పైకి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఇక్కడ ఉండే ప్రారంభంలో ఉండే కష్టాలు. అలాగే దేవుడు మనకు సాయం. మోకరించండి, బలలో చేయి వేస్తాం. ప్రభు యొక్క వాక్యం మనం దర్శించడాన్ని బట్టి దేవుని దగ్గర మన యొక్క స్థితిని మనం ఒప్పుకొని, ప్రభా ఎన్నోసార్లు నేను నిన్ను అనుమానించాను, నేను నీ పైన అవిశ్వాసం చూపాను, నేను విమర్శించాను, నాకే కష్టం వచ్చిందని ఏడ్చాను, నీవు లేవనుకున్నాను. ప్రభువా నేను ఇట్లా నీ పైన నేను ప్రవర్తించాను, క్షమించు. నూతన సంవత్సరం నాకు నూతనమైనటువంటి జీవితాన్ని ప్రసాది, నా ఆత్మీయ జీవితాన్ని సరిచేయి ప్రభువా, నాకు సహాయం చేయి. ఎన్ని కష్టాలైనా నీవు నాకు ధైర్యం ఇచ్చే దేవుడు ప్రభువా. నా నష్టాలన్నీ దావీదుకు సమకూర్చినట్టుగా నీవు నాకు సమకూర్చుమని దేవుని యొద్ద మనం మొరపెట్టినట్లయితే దేవుడు తప్పకుండా మనకు సహాయం. అలాగే మనం బలలో కూడా యోగ్యమైన రీతిలో పాలు పొందుతాం. మోకరించు. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధ పాదాలను సాగిలపరచున్నాం. గడిచిన 2024లో ప్రభావ మీరు ఎన్నో అనుభవాలు ఇస్తూ వచ్చారు తండ్రి. ఈ సంవత్సరం నూతన వాగ్దానంగా సంఘ సార్వత్రిక వాగ్దానంలో దావీదు సమస్తమును సంరక్షించుకును, రక్షించుకును, సంపాదించుకుని ప్రభావ, మరి దానికంటే ముందుగా తన సిక్లగలు పొందిన అనుభవాలను కొన్ని ధ్యానిస్తూ వచ్చాం. ఏడ్చులకు శక్తి లేనంతగా వారు ఏడుస్తూ వచ్చారు. సింహం గుండె కలిగిన దావీదు ప్రభా మరి ఒంటరి వాడే బూడిదలో కూర్చొని అంతా కాలిపోయిన స్థితిలో ఏడుస్తూ వచ్చాడు తండ్రి. మరి మరలా తన తోటి వారు తనను చంపదలసి చూసినప్పుడు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఎంత గొప్ప దేవుడు! అటువంటి కష్టమైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దావీదుకు మీరు తోడుగా, ఈరోజు మాకు కూడా, మా అందరికి కూడా మీరు తోడుగా ఉండే దేవుడు. ఆయన సిలువలో మీరు పొందిన శ్రమలు చూస్తే దావీదు పొందిన శ్రమలు ఎక్కువే. అంత గొప్ప శ్రమలు, మాకు మా జ్ఞానానికి అర్థం కాని శ్రమలు మీరు పొందుతూ వచ్చారు. మా పాపము కొరకై, మా శాపము కొరకై, మేము చేసే అతిక్రమణ కొరకై, దురాగతముల కొరకై, అతిక్రమణ కొరకై, దోషముల కొరకై ఎంత నలగొట్టబడ్డారో ప్రభా, అది మేము ధ్యానించం. కానీ మాకు మేలు జరగలేదే, మాకు కలిసి రాలేదే, మేము పోగొట్టుకున్నామే అని బాధపడటమే కానీ ఆత్మీయత నేర్చుకునే దుస్థితిలో, దరిద్రతలో ఉన్నాం. ప్రభా దయచేసి కరుణించి కృప చూపించి సహాయం చేయండి. బలలో యోగ్యంగా చేయబట్టి కృప చూపించుకోండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి
ఇది మీ కొరకైన నా శరీరము, దీన్ని చేయనప్పుడు జ్ఞాపకం చేసుకుని పలకండి. ప్రేమ నమ్మకం అయిన ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదం చేసి సాగిలపడుచున్న ప్రభా, ఒకసారి మీ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మా హృదయాన్ని పరిశీలించిన దేవుడు, అని అనేక సార్లు మేము జీవించిన పరిస్థితి ఎదుగుదరు కనుక మంచి మనసు, యోగ్యమైన మనసుతో, పరిశుద్ధాత్మతో తండ్రి హృదయానుసారుడిగా దావీదు ఏ విధంగా ఉన్నాడు అలాగే మేము కూడా ఉండి మీ యందు విశ్వాసం నుంచి నూనె బట్టి ధైర్యం పొంది ప్రభావ మీ కొరకు బ్రతుకుడుగా జీవించటకు నిశ్చలమైనటువంటి హృదయం, మనస్సాక్షి మాకు అనుగ్రహించి ప్రభావ బలలో చేయటకు సహాయపడమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. దయచేసి నీ కుడి హస్తాన్ని పైకి కనబడాలని చూపించండి. పైకి కనబడాలని చూపించండి. మీరు తీసుకొని పక్క వారికి అందించండి. పిల్లలు కళ్ళు మూసుకోండి. తీసుకొని పక్క వారికి అందించండి. ఆ ప్రకారమే భోజనం ఏర్పడడానికి పాత్ర ఎత్తుకుని కృతజ్ఞతలు చెల్లించి ఇది కొరకైన నూతనంగా రక్తం దీన్ని పానం చేయడం జ్ఞాపకం చేస్తున్నారు. ప్రేమ గల ప్రియ ప్రభా, మరి మీ యొక్క పాత్రలో మేము సేవిస్తుండగా సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించిన విషయం తండ్రి. ఆమేన్. అలాగే మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. తీసుకొని పక్కన అందించండి. చేస్తాను. ప్రేమ కలిగిన ప్రియ పరలోక తండ్రి, మీకు ఎంతో వందనాలు నాయన. మీ మంచితనాన్ని బట్టి, మీ కరుణను బట్టి, వాత్సల్యం బట్టి ప్రభా నూతన సంవత్సరం ప్రవేశపెడుతూ వచ్చారు. మొదటి ప్రభుత్వం నాడు తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయం కొరకు వందనాలు ప్రభా. మహిమ, బలము, తేజస్సు, ఘనత, సామర్థ్యము, ప్రభా ఐశ్వర్యము సమస్తము నీది తండ్రి. మేము కేవలము ప్రభా మరి నిమిత్త మాత్రము దావీదు ఆరాధిస్తూ వచ్చాడు. అలాగే తండ్రి మరి ఇక బలలో చేయబెట్టుకే దావీదును జ్ఞాపకం చేసుకున్నట్లు దావీదు సమస్తము సమకూర్చుకున్నాడని ప్రభా మరి మొదటి రాజుల గ్రంథం 30:18 ప్రకారంగా ప్రభా ఆ మాటను ధ్యానిస్తున్న కొన్ని మాటలు తండ్రి మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. ఆ విధంగా మేము ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని నష్టాలు పడినా యేసుక్రీస్తు ప్రభు వారిలో సమస్తమును సంపాదించుకున్నట్టుగా మాకు ఎంతో అవకాశం ఇచ్చారు. ఎన్నో పోగొట్టుకున్నాం తండ్రి. ఇప్పటికీ అవన్నీ కూడా మరలా మీరు ఇస్తారని మేము నమ్ముచున్నాము.
దేవా మాలో మరి మేము ఆత్మీయ సంగతులు కూడా ఎన్నో పోగొట్టుకున్నాం ప్రభా. ప్రేమ, విశ్వాసము, ఐక్యత తండ్రి, మరి ఇంకా ప్రార్థన, వాక్య ధ్యానము, పరిశుద్ధులతో సహవాసము, ఇవన్నీ కూడా ఆత్మీయ విషయాలు కూడా పోగొట్టుకున్నాం. భౌతికమైన పోగొట్టుకున్నాం, ఆత్మీయమైన పోగొట్టుకున్నాం ప్రభా. ఈ నూతన సంవత్సరంలో మాకు అన్ని సమకూర్చి మీరు సహాయపడి రాగల అందరి కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించి మీ దాసరాలు మాణిక్యమ్మ గారు కర్నూలు నుంచి ఎంతో భారంతో ఆశ తీసుకొచ్చారు, మా మధ్యలో ఉండగలిగింది. తన కుమారులను బట్టి ప్రార్థన చేస్తున్న నర్సరావు ఉన్న సాంసరావు ఉన్న కుమార్తెలు వారి అల్లుడు గారు వారి చేతి పని విషయంలో కూడా సహాయం చేయండి. అలాగే కాంతమ్మ అక్క వారి కుటుంబం కొరకై, లూది అక్క వారి కుటుంబం కొరకై, సైదమ్మ గారు, కోటిరెడ్డి గారు వారి ఇంట్లో కూడా మీటింగ్ సహాయపడుతూ వచ్చారు. వారి కుమారులు జమ్మూ కాశ్మీర్, హైదరాబాద్ ఉద్యోగ విషయం సహాయం చేయండి. కనికరించి మరి వేడికి వచ్చినాం. అలాగే మీ దాసులు ఎంత ప్రార్థన చేస్తున్నాం. బలపరచని కుటుంబాన్ని, మేరకు కొరకై వారి కుటుంబాన్ని బలపరచండి దేవా, కరుణ చూపించండి. ఇంకా నాయన మా ప్రియుల కొరకే ప్రార్థిస్తున్నాం. మీ దాసులు జాషు నరునక వారి కుటుంబాన్ని బలపరచండి. అలాగే పిల్లలను బట్టి వారికి నూతన సంవత్సరం ఇచ్చిన వాగ్దానం ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోండి. సౌడు బెంజమిన్ తమ్ముడు, అలాగే సిస్టర్ కొరకై, పాప కొరకై బలపరచండి, సహాయం చేయండి. అలాగే దయాకర్ భవాని పిల్లల కొరకై ప్రభావ బిడ్డను దీవించి ఆశీర్వదించండి. మీ దాసులు చేతి హస్తాలు బలపరచండి. దాసులు జోసఫ్ గారు, దేశమణి, జోయల్, శ్రీబాగ్ మంచి ఆరోగ్యం తెచ్చి బలపరచండి. అలాగే రాక్ కొరకు ప్రార్థన, తన కుటుంబ విషయంలో గొప్ప కార్యం చేయండి. అలాగే మీ దాసులు రేచల కొరకు ప్రార్థన, తన పక్షులు కూడా మీరు మేలు చేయండి. అలాగే తండ్రి మరి ఇంకా మా ప్రియమైన వారందరి కొరకే ప్రార్థన, తమ్ముడు యోహాను బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబ పక్షులను గొప్ప కార్యం చేయండి. అన్నయ్య గారి కుటుంబాన్ని కూడా మీరు కడుతూలో మరి వేడికి వచ్చినాం, సహాయం చేయండి. తమ్ముడు జాన్పాల్ తన పక్షాన మేలు చేయండి ప్రభావ, కృప చూపించండి. అలాగే తండ్రి మరి జ్ఞాపకం చేసుకోండి. మీ దాసులు మరియమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. తనను కూడా తన ఆరోగ్యం కూడా బలపరచండి. అమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం, తనను కూడా బలపరచండి, సహాయం చేయండి దేవా, కనికరించండి. అలాగే స్టీఫెన్ గారు మీ దాసులు కూడా ఆయన ఎముకలు విరిగి ఎంతో బాధలో ఉన్నాడు, స్వస్థపరిచి బాగు చేయండి. తను ఇంకా సహోదరి స్వరూపరాణక తనను కూడా స్వస్థపరిచి బాగు చేయండి. మా ప్రియులు రాగల వారి అందరిని బట్టి మీకు ఎంతో ఉన్నాను తండ్రి దేవా, కరుణించి కృప చూపించి నూతన సంవత్సరం వాగ్దానం దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాలను బలపరచండి. ఏదైతే పోగొట్టుకున్నారో తండ్రి మరలా దానిని పొందగలిగేటువంటి కృపను అనుగ్రహించండి. ఒక రాజుగా ప్రభా, హృదయానుసారుడిగా తండ్రి మరి దావీదును మీరు సిద్ధపరచాలనుకుని ప్రమోదించిన పరిస్థితిలో ప్రభా, ఆ విధంగా మేము అన్నిటికీ సిద్ధపడి ప్రతిదాన్ని బట్టి ప్రభా మేము నిరుత్సాహపడకుండా, నిరాశ చెందకుండా మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నట్టు సహాయం చేయమని వేడుకుంటూ వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభువు నామములో ప్రార్థించాడు కృష్ణ తండ్రి. పాట పాడుకుంటుండగా ప్రభుకి తెచ్చిన కానుకలు ప్రభుకి సమర్పిస్తాం. పాట సంఖ్య 538. నిశ్చయం గారిను దీవించండి. 538 పాత అయితే 532. వాగ్దానాలు కూడా తీసుకోండి. ఎవరైతే కుటుంబాలు తీసుకోలేదో, వ్యక్తిగతంగా తీసుకోలేదో వాగ్దానాలు కూడా తీసుకోరండి.
నిశ్చయముగా నిన్ను పొందేదను, నిశ్చయముగా నిన్ను పొందేదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను. ప్రత్యక్షమై పలికెనుగా ప్రభువు, సర్వశక్తి గల యెహోవాను నేనని. ప్రత్యక్షమై పలికెనుగా ప్రభువు, సర్వశక్తి గల యెహోవాను నేను. నా సన్నిధిని దోషిగా నడచినాయి, నా సన్నిధిని దోషిగా నడచి నిబంధన నియమితును, నిబంధన నియమితును. నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను. 4వ చరణం. గొప్ప జనముగా చేసేదనిలో, నిశ్చయముగా ఆశీర్వాదింతును. గొప్ప జనముగా చేసేదనిలో, నిశ్చయముగా ఆశీర్వాదింతును. నీ నామమును గొప్ప చేసేదను, నీ నామమును గొప్ప చేసేదను. ఆశీర్వాదముగా చేసేదాను, ఆశీర్వాదముగా చేసేదాను. నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను. నిన్నాశీర్వదించు వారిని నేను ఆశీర్వదించెదను, నిన్నాశీర్వదించు వారిని నేను ఆశీర్వదించెదను. దూషించు వారిని శపించెదను, దూషించు వారిని శపించెదను. నీ ద్వారా దీవింపబడెదరు, నీ ద్వారా దీవింపబడెదరు. నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను. కూర్చో. దేవుడు మరి మనకు 2024 అంతట్లో ఎంతో సహాయపడ్డాడు కనుక 2025 సంవత్సరం ప్రతిరోజు కూడా మన యొక్క ఆయుష్కాలం ఏమవుతుంటది, పెరుగుతుంటది. అలాగే మనం కూడా ఆత్మీయంగా ఏం కావాలి, పెరగాలి, ఎదగాలి. కొర్నేలి కుటుంబం వలె ఎట్లా దేవునితో నడిచిన వాడు, ఇంటి వారితో చక్కగా అందరితో సేవించిన వాడు, ఇంకా తన పని తను చక్కగా నిర్వర్తించిన వాడు, ఇంకా దేవుని పక్షమున ధర్మకార్యం చేసిన వాడు, ఇంకా దేవునిని ఎక్కువగా ప్రార్థించిన వాడు. ఇది ఈ సంవత్సరం మనం కూడా కలిగి ఉండాలని ఆశపడదాం చక్కగా. అలాగే దేవుడు మన సంఘానికి ఇచ్చిన వాగ్దానము ఇక్కడ నుంచి చదవండి. 1 దినవృత్తాంతములు 22వ అధ్యాయము 16వ వచనం. ఏంటిది? కాబట్టి నీవు పని పూనుకొనము, యెహోవా నీకు. కాబట్టి మందిరానికి దేవుడు ఇది ఇచ్చినటువంటి వాగ్దానము నిర్మాణం కొరకే మీరు దయచేసి భారంతో ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. అది త్వరలో ప్రభుత్వమైతే తప్పకుండా ఈ 2 వారాల్లో మనం పనులు ప్రారంభించాలని దయచేసి మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుని కార్యాలు ఎప్పుడైనా మరి
గంభీరంగా జరుగుతాయి. దాని కొరకు మీరు ప్రార్థన చేయండి. వార కార్యక్రమాలు మంగళవారం సాయంకాలం సంఘ ప్రార్థన, శుక్రవారం సిస్టర్స్ మీటింగ్, శనివారం మనకు ఉపవాస ప్రార్థన. సండే యథావిధిగా 10-10:30 మధ్యలో స్టార్ట్ అవుతుంది. సమయాన్ని పాటించండి. చివరి ప్రార్థన చేస్తాం. ప్రేమ నమ్మకం వెళ్ళిన ప్రియ పరలోకపు తండ్రి, నీకు ఎంతో వందనాలు. నూతన సంవత్సరంలో ప్రవేశపెడుతూ వచ్చారు. అనేక మంది చూడలేకపోయిన ఈ సంవత్సరానికి ప్రభావ మీరు మాకు ఇస్తూ వచ్చారు. ఎంతో మంది హృదయాలు భారమై, గుండె బరువై, చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నప్పటికీ మమ్మల్ని అయితే మీరు ఆయన మెల్లగా నడిపిస్తూ వచ్చారు. మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు. గత సంవత్సరంలో మీరు నెరవేర్చిన వాగ్దానం కొరకే మీకు వందనాలు ప్రభావ. మరి అలాగే ఈ నూతన సంవత్సరం అంతా కూడా తండ్రి, మరి సంవత్సర ఆరంభంలో ఉన్నాం, సంవత్సరం అంతా వరకు కూడా మీకు అనుదృష్టి ఉంచి మమ్మల్ని నడిపించి మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియులు రాగల అందరినీ బట్టి వందనాలు. చిన్న పిల్లలందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాలు తెచ్చండి. రాలేకపోయిన వారికి మరొక తరుణం తెచ్చండి. ప్రభావ నీ బిడ్డలందరినీ కూడా బలపరచమని వేడుకుంటూ మీ పాదాలను సాగిపరచు. సమస్త మహిమాగంతా ప్రభావం మీకు ఆరోపిస్తూ వార కార్యక్రమాలు జ్ఞాపకం చేసుకుని దీవించండి. ఈ ప్రజలందరూ కూడా పాల్గొనడం సహాయం చేయండి. అలాగే తండ్రి, మందిరాన్ని నిర్మాణం కొరకై మీరు ఇచ్చిన వాగ్దానం కొరకై, సంఘానికి ఇచ్చిన వాగ్దానం కొరకై వందనాలు. మందిరానికి ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు తెలుస్తున్నాం ప్రభువా. మరి ఆయన ఈ కార్యం నెరవేర్చండి స్థలానికి ఇచ్చినారు. అలాగే యెహోవా మీ మధ్య అద్భుత కార్యం చేయవాడని ప్రభా. మరి యెహోషువ గ్రంథము 5:3 ప్రకారంగా మీరు మాకు ఇస్తూ వచ్చారు. 3:5 ప్రకారంగా. అలాగే తండ్రి, మరలా ఈ యొక్క సంవత్సరం సంఘానికి తండ్రి నూతన వాగ్దానం ఇచ్చినారు. ఈ వాగ్దానం సంఘానికి, అలాగే ప్రభా సంఘంలో ఉన్న బిడ్డలందరూ కూడా వారు ఏ కార్యం తలపెట్టినా వారి కార్యములన్నీ కూడా సఫలీకృతం ఉండేందుకు సహాయం చేయండి. అలాగే సంఘంలో కొరతగా ఉన్న మందిర విషయంలో కూడా, మందిర నిర్మాణంలో కూడా మీరు సహాయం చేయండి. మీరే ప్రేరేపించండి. నీ ప్రజలను బలపరచండి, పురికొల్పండి. దేవుని మందిరం కొరకై ప్రభా, మందిర నిర్మాణం కొరకై ఆనాడు దావీదు సమకూర్చినట్లుగా ప్రభా మరి సమకూర్చబడి పని చేయటకు, పని ప్రారంభించటకు ఈ నెలలో అద్భుత కార్యం చేయమని, ఆరంభించబడిన పని ముగించేంత వరకు మరి ఎంతో అద్భుత రీతిలో ప్రభా మీరే సహాయం వేడుకుంటూ కృప చూపించమని, ఇంతవరకు మీరు మాకు తోడేందుకు వందనాలు తెలుస్తూ సమస్త మహిమగంతా ప్రభావం మీకు ఆరోపిస్తూ దావీదు వలె మేము ప్రభువా మీ సన్నిధిలో మరి కనిపెట్టే వారంగా, మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకునే వారంగా ఈ సంవత్సరం అంతా ప్రతి భయములో, ప్రతి విధమైనటువంటి శ్రమలో, కష్టంలో, ఏడ్పులో ఆయన అన్ని పోగొట్టుకున్న స్థితిలో కూడా దేవుడు ఉన్నాడనే ధైర్యంతో మేము జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటూ, దావీదు సమస్తమును సమకూర్చుకున్నటువంటి మాట మొదటి సమూయేలు 30:18 మాటలు నెరవేర్చమని వేడుకుంటూ వందనాలు తెలుసు. యేసు వారి నామములో ప్రార్థించి వేడుకొచ్చాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకుని సహవాసము మనకులో లోకంలో చేసిన సకల పరిశుద్ధులను సదాకాలంతో నడిపించుగాక. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్. Pablo, mira. ఆరోగ్యం బాగుంటుంది. Ya